భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 57 శ్లోకం యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. పాత్రలారా, ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని మరొక ముఖ్యమైన లక్షణాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఏమిటా ఆ విశేషమైన లక్షణం? తాత్విక దృష్టికోణం. మన జీవితం రుచులు విరుచుల మధ్య ఒడిదుడుకులు పడుతూ ఉంటుంది. ఒక స్థితప్రజ్ఞుడు శుభం వచ్చినా అతడు ఆసక్తితో ఆనందించడు, అశుభం వచ్చినా ద్వేషం కోపంతో స్పందించడు. ఎందుకంటే అతడు అన్నింటినీ సమదృష్టితో చూస్తాడు. జీవితానికి వర్తించదగిన బోధన. ఈ శ్లోకం మనకు ఓ అద్భుతమైన జీవన మార్గాన్ని చూపుతుంది. మనస్సు ఎటువంటి పరిస్థితిలోనూ బలమైన మమకారాలకు ఆకర్షణలకు లోనవకుండా ఉండాలి. శుభంలో మదమయ్యకూడదు, అశుభంలో మనస్సు తలకిందులవ్వకూడదు. సమతా భావమే స్థితజ్ఞతకు బీజం. ఈ శ్లోకం ద్వారా నేర్చుకోవలసినది, మనసు ఎటువైపు ఆకర్షితమవుతున్నదో గమనించండి. శుభం వచ్చినప్పుడు ఇది కూడా క్షణికమే అనుకోండి, అశుభం వచ్చినప్పుడు ఇది కూడా తక్షణమే తొలగిపోతుంది అని తెలుసుకోండి. ఎప్పుడూ మన చిత్తాన్ని సమంగా ఉంచడమే నిజమైన సాధన. ఇంతవరకు భగవద్గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలు వరుసగా వస్తున్నాయి. ఈ శ్లోకంలో మనం సమతా భావం అనే శక్తివంతమైన గుణాన్ని తెలుసుకున్నాం. మన జీవితంలో సుఖదుఖాలకు అతీతంగా జీవించాలంటే శుభాశుభ భావాన్ని అధిగమించాలి. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.